ఇక్కడ ఇప్పుడే మీ యొక్క సూర్యాపేటలో ఉన్న లైబ్రరీ మిత్రులందరినీ కలిసి రావడం జరిగింది. సార్, మీకు సూర్యాపేట లైబ్రరీ ఇంత పెద్దగా ఉంది, మాకు చైర్లు లేవు, మాకు కూర్చోవడానికి కూడా సరిగా సౌకర్యాలు లేవు. అన్ని లైబ్రరీలలో ఏసీలు కనుక ఫిట్ చేస్తే ఎండాకాలం 40 డిగ్రీలు దాటింది, చెమటలు కక్కిపోతున్నాయి, చదవలేకపోతున్నాం. ఈ లైబ్రరీలో మాకు సౌకర్యాలు కల్పించాలని సార్ అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేపు కనుక నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మీ సూర్యాపేట లైబ్రరీకి వస్తాను. అవసరమైతే మీ సూర్యాపేటలో జోలబట్టి అడుక్కొని, వ్యాపారులందరినీ రోడ్డు మీద అడుక్కొని, తలా 100 రూపాయలు 200 అడుక్కొని ఒక 2 లక్షల రూపాయలు నా వంతుగా నీడో కొంత అమౌంట్ చేసుకొని ఇక్కడే నిలబడి ఒకటే రోజు మొత్తం కూడా వాళ్ళకు ఏసీలు కానీ, వాళ్ళకి ఫర్నిచర్ కానీ, పుస్తకాలు కానీ ఇక్కడే నిలబడి ఇక్కడే సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఒక జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. కాబట్టి ఆ లైబ్రరీని బాగు చేసే ఒక బాధ్యతను కూడా మీ అశోక్ సార్ కంపల్సరీగా తీసుకుంటారని వాళ్ళకి హామీ ఇచ్చాను. గ్రూప్ 2 పోస్టులు మాకు పెంచాలి సార్, చాలా తక్కువ ఉన్నాయి, 3-4 ఏళ్లుగా కొట్లాడుతున్నాం, అయినా కూడా పోస్టులు పెంచలేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆ పోస్టుల పెంపు కోసం కొట్లాడుతాను. అలాగే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్లో కానీ, బయోసైన్స్లో కానీ, అలాగే పండిట్లో కానీ ఎక్కడ కూడా ఒకటి డబుల్ డిజిట్లో కూడా సంఖ్య పోస్టు కూడా లేవు. మా సూర్యాపేట జిల్లాకు వచ్చేసరికి ఒక్కొక్క రిజర్వేషన్లో ఒక్క పోస్ట్ కూడా రావడం లేదు సార్, మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వాళ్ళపైన గట్టి కొట్లాడాలని కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కోసం కొట్లాడతాని స్పష్టంగా చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ సూర్యాపేట ఒక గ్రంథాలయ ఉద్యమం ఇక్కడికే మొదలైంది, ఒక సాయుధ పోరాటం ఇక్కడికి వెళ్ళి మొదలైంది, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నది. కానీ నిరుద్యోగులు అనే వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ వాళ్ళ అవకాశాలని హైదరాబాద్ స్థాయిలో పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తానని ఈ యొక్క సూర్యాపేట స్థానిక విద్యార్థులందరికీ నేను హామీ ఇస్తున్నాను. గెలిచినా గెలవకపోయినా ఒక నిరుద్యోగ ఉద్యమ నేతగా ఉన్నాను నేను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి నిరుద్యోగ సమస్యలన్నీ ప్రభుత్వం వైపు దృష్టి తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఈరోజు జరిగినటువంటి అంశంగా చెప్తున్నాను సార్. మీకు మిగతా గ్రాడ్యుయేట్స్ వాళ్ళతో మీ సూర్యాపేటలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు చెప్పే ప్రయత్నం చేయండి. మీ సూర్యాపేటకు స్థానిక అంశాల గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ అందరిలో స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు గ్రాడ్యుయేట్స్గా మీకు అందరూ తెలుసు, అశోక్ సార్ కూడా గతంలో ఏం చేసిరో కూడా తెలుసు, చెప్పండి. సూర్యాపేట బందరానికి ఈరోజు గట్టిగా మాట్లాడు. అశోక్ సార్ రావడం జరిగింది. గతంలో కూడా అశోక్ సారు మా తరఫున ఎంతో ఉద్యమాలు చేసిండు. గ్రూప్ 2 వాయిదా పడాలని, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ విషయంలో కూడా, అట్లాగే డిఎస్సి పోస్టులు పెంచే విషయం కూడా అశోక్ సారు తన ప్రాణాలనే పణంగా పెట్టి మా కోసం పోరాడిండు. ఈరోజు ఆయన ఇక్కడ రావడం మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉంది కాబట్టి, ఎన్నిక ఉంది కాబట్టి ఆయన మా గురించి ఆలోచించి నేను ఎందుకు ఉండకూడదు ఎమ్మెల్సీగా, నేను ఏ పదవి లేకుండానే ఏమి ఆశించకుండానే ఇంత చేసిన వాళ్ళ కోసం, అదే ఒక పదవి ఉంటే ఇంకెంత చేయొచ్చు అనే ఒక ఆలోచన కలిగి మేమే ఆయనకు ఫోన్ చేసి, సార్ మీరు ఉండాలి ఎమ్మెల్సీ, మీరు పోటీ చేయాలని మేము ఆయన బాగా ఫోన్లు చేసి చాటింగ్ చేసి మేము నిలబెట్టుకున్నాం. ఈరోజు మా సూర్యాపేటకు వచ్చినందుకు, సూర్యాపేటలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ లైబ్రరీలో కూడా గతంలో కూడా మేము ప్రెస్ మీట్ ఇచ్చినాం, అందులో ఫర్నిచర్ లేదు, అలాగే చైర్లు, ఫ్యాడ్లు, అలాగే ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు. చాలామంది దగ్గర ఒక 500 మంది వరకు వస్తున్నారు. 500 మందికి సరిపోయే ప్లేస్ అక్కడ లేదు. దాని గురించి మేము అడిగితే కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేరు. ఏంటంటే ఎన్నికల కోడ్ ఉంది, మేమేం చేయలేకపోతున్నామని వాళ్ళు ఏదో సాకుతోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎండ మాత్రం 46 డిగ్రీలు ఉంది, కూర్చోలేకపోతున్నాం. కనీసం కూలర్లోనే పెట్టినట్టే కూలర్ కూడా మేము పెట్టాము, పడుకుంటారా మీరు కూలర్ పెడితే అని మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. కాబట్టి ఈసారైనా సరే అశోక్ సార్ని మేము గెలిపించుకుంటాం. తప్పకుండా ఆయన మా తరపున ఎమ్మెల్సీగా గెలిచి ఆ మండలిలో మా గురించి మాట్లాడతాడు. మాకు కావాల్సిన హక్కుల్ని మాకు ఆయన సమకూరుస్తాడు. ఎందుకంటే ఉద్యోగాల్లో గత తెలంగాణ ప్రభుత్వంలో మేము ఎంతో నష్టపోయినాం, చాలా నష్టపోయినాం. 90% మాకని చెప్పారు, కనీసం 50% కూడా మాకు ఇవ్వలేకపోయారు. అట్లాగే జీవో నెంబర్ 46లో కూడా చూడండి, హైదరాబాద్లో 60 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది, సూర్యాపేటలో 125 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబు రాలేదు. ఎక్కడ ఉంది ఈ సమన్వయ పాలన, ఎక్కడ ఉంది ఈ ప్రభుత్వ వైఖరి? అక్కడ కూడా ప్రభుత్వంలో కూడా ఆంధ్ర అధికారులు ఉన్నారు. ఆంధ్ర అధికారులు ఉండి వాళ్ళకు అనుకూలంగా ఆ జీవులన్నీ కూడా వాళ్ళు
తీసుకోవడం జరిగింది. పోయిన నోటిఫికేషన్ లేని జీవో ఈ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది? పోయిన నోటిఫికేషన్ లేని ఈ లాంగ్ జంపు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఆంధ్ర అధికారులు అక్కడ నియమించుకొని అక్కడ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు రావద్దని ఈ జీవోలు పెట్టడం జరిగింది. అట్లాగే గ్రూప్ 2 కూడా పోస్టులు పెంచమని చెప్పినప్పుడు కూడా పోస్టులు ఉన్నాయి, ఎందుకు పెంచలేకపోతున్నారంటే ఇంకో నోటిఫికేషన్ వేద్దాం, ఇంకోటి వేద్దాం. ఎందుకంటే ఈ నిరుద్యోగులను అట్నే లైబ్రరీలో ఉంచుదాం, వీళ్ళు బయటికి వెళ్ళి ప్రశ్నిస్తే మాకు ముప్పు అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మమ్మల్ని అట్లనే నీరుగా చేస్తున్నాయి. కాబట్టి ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీగా మా అశోక్ సార్ మేము మా తరఫున మేము గెలిపించుకుంటాం. ఆ చట్టసభలో ఆయన మా గొంతు వినిపించి మాకు కావాల్సిన హక్కులన్నీ ఉద్యోగాలన్నీ మేము పొందుకుంటామని ఆశిస్తున్నాం. నిరుద్యోగ జేఏసీ తరపు నుంచి ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులు మరియు ఉద్యోగ మిత్రులు మేమంతా కూడా మా యొక్క గురువుగారైనటువంటి సార్ అశోక్ సార్ గారిని అశోక ఆన్లైన్ అకాడమీ నిర్వహణ చేస్తున్నటువంటి అశోక్ సార్ గారిని మేమే సూర్యాపేట గ్రంథాలయానికి రండి సార్, ఇక్కడ పట్టభద్రులు ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగులు వాళ్ళ ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నారు, మీరు ఇక్కడికి తప్పనిసరిగా వచ్చినట్టయితే వారికి అంటే మా తరపున మీరు ఎన్నో రకాలుగా ప్రభుత్వం దృష్టిలో మా యొక్క గొంతుని మీరు మీ రూపంలో అనేక మార్లు కొట్లాడి నిరూపించడం జరిగింది. మా యొక్క బాధల్ని మాకున్నటువంటి డిమాండ్లని మీ రూపంలో ప్రశ్నించే గొంతుకగా మీరు మా తరపు నుంచి మీరు ప్రశ్నిస్తారని చెప్పి మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు తప్పనిసరిగా సూర్యాపేట లైబ్రరీకి రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తే సార్ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు లైబ్రరీకి వచ్చి నిరుద్యోగుల తరపు నుంచి ఉద్యోగుల తరపు నుంచి పట్టభద్రులందరి తరపు నుంచి సారు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి తన యొక్క అభిప్రాయాన్ని మా అందరికీ తెలియజేస్తూ తన యొక్క మద్దతుని మా యొక్క మద్దతుని 100% ఉండాలని చెప్పి కోరడం జరిగింది. మేమే సార్ని రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీగా ఉండాల్సింది, ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు నిలబడ్డట్లయితే మా యొక్క బాధలు మాకున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఖమ్మం, వరంగల్, నల్గొండ